వెల్కమ్ టు ఏపీ న్యూస్ 5. శ్రీకాకుళం జిల్లాలో ఇసుక అక్రమ రవాణాదారులు రెచ్చిపోతున్నారు. పాలకొండ నియోజకవర్గంలో గోపాలపురం బ్రిడ్జ్, అంపిలి, అన్నవరం, మంగళాపురం, బూర్జ మండలం, నారాయణపురం బ్రిడ్జ్, కాకన్యం బ్రిడ్జ్, బామిని, గనసర, తాళ్లలలో అనాథరేజుడుగా అక్రమ ఇసుక రవాణా కొనసాగుతూనే ఉంది. ఈ ఇసుక అక్రమ ర్యాంపుల వెనుక ఉన్నది ఎవరు? అధికారులు కొంతమేర ఇసుక రవాణాని అదుపు చేస్తున్నప్పటికీ కూడా అక్రమార్కుల చేతివాటంతో యథేచ్ఛగా రాత్రి సమయంలో వందలాది లారీలు, ట్రాక్టర్లు తరలిపోతున్నాయి. కొంతమంది బడాబాబులు కూటమి ప్రభుత్వం కళ్లు కప్పి అక్రమ ఇసుక రవాణాతో కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. గత 3 నెలలుగా స్థానిక అధికారులకు రెవెన్యూ యంత్రాంగానికి పెద్ద ఎత్తున ముడుపులు చెల్లిస్తున్నారని సమాచారం. కోట్ల రూపాయల ఇసుక తరలిపోయిందని ఇప్పటికైనా నాయకులు, జిల్లా యంత్రాంగం వీటిపైన చర్యలు తీసుకోకపోతే పూర్తిగా అటు నాగావళి, వంశధార నదుల్లో ఇసుక పూర్తిగా మాయమయ్యే అవకాశం ఉందని, నిబంధనలకు విరుద్ధంగా తవ్వడం వల్ల ఈ ప్రాంతాలన్నీ కూడా లోతట్టు ప్రాంతాలుగా మారిపోతాయని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఆయా రీచ్లను, సమీప గ్రామాలన్నీ రోడ్లు గత ప్రభుత్వంలో వేయనివి ఇప్పుడు పూర్తిగా మరికొంత గోతులు మయంగా మారిపోయాయి. గోతులు మయంగా మారిపోవడంతో పెను ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇంకా ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయనే భయంతో గురవుతున్న ప్రజలు ఇప్పటికే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఇసుక దందా జరగకూడదనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉచిత ఇసుక ప్రజలకు అందించే విధంగా చర్యలు చేపడుతున్నారు. మంచి ప్రభుత్వంగా ప్రజల్లో పేరు తెచ్చుకుంటున్న తరుణంలో కొంతమంది ఇసుకాసురులు అక్రమంగా మార్గంలో ఇసుకను దందా చేస్తున్నారు. దీనికి అడ్డుకట్ట వేయకపోతే ప్రభుత్వంపై పెద్ద మచ్చ ఏర్పడే అవకాశం ఉందని ఉందంటున్నారు. ఇంత అక్రమాలు జరుగుతుంటే కొన్ని ప్రాంతాల నాయకులు కానీ, అధికారులు కానీ పట్టించుకోవడం దారుణం. సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో పారదర్శకంగా ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని పిలుపునిచ్చినప్పటికీ ఇలా జరగడం దారుణమని వాపోతున్నారు.